హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నవంబర్ 9 అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో అదేవిధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ని అయితే చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఇది చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది కనుక షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ కాండి. డైలీ దాంట్లో ఆర్ఆర్బీ, గ్రూప్ డి, అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు అనేటువంటి పెడుతున్నాను. సో ఆ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను కనుక వాటిని అయితే మీరు ఉచితంగా రాసుకోవచ్చు, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ కాండి. సో ఇక్కడ అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ మనం నోటిఫికేషన్ గురించి చూద్దాం. సో మనకు ఇక్కడ చూసినట్లయితే మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి పేపర్ ప్రకటన. సో ఇక్కడ ఇది మనకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సో మేనేజర్ కమ్ కోఆర్డినేటర్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా సోషల్ వర్కర్ కమ్ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్, నర్సు, అదేవిధంగా డాక్టర్స్ పార్ట్ టైం సంబంధించి, అదేవిధంగా ఆయాలు, చౌకీదారు. సో ఈ విధంగా అయితే మనకైతే పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో సోషల్ వర్కర్కి సంబంధించినటువంటి కౌన్సిలర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి అర్హత అండ్ వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు పీడిఎఫ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే ఈ వీరి యొక్క WDCW అనేటువంటి వెబ్సైట్లో పెడతామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ ఈ వెబ్సైట్లో నేను చూసాను, ఇంకా అయితే దీన్ని అప్డేట్ చేయలేదు. మేబీ ఈరోజు సాయంత్రం వరకు అయితే మనకు అప్డేట్ చేయవచ్చు. అయితే దీనికి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అయితే ఆ జిల్లా కేంద్రంలోని, సో ఇక్కడ చూసినట్లయితే జిల్లా సంక్షేమ అధికారిక కార్యాలయమైనటువంటి WCDRSC సంక్షేమ భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి ఆఫీస్ని అయితే సందర్శించి మీరైతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ మంత్ 21 వరకు అయితే ఉంది. ఇక్కడ స్టార్టింగ్ డేట్ అనేది 6 నుంచే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ మనకు నవంబర్ 21 వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి భద్రాద్రి కొత్తగూడెం స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రిఫరెన్స్ ఎక్కువగా వీళ్ళకు ఉంటుంది. మిగతా డిస్టిక్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఆ సొంత జిల్లా వాళ్ళకైతే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనకి దీంట్లో సేమ్ నోటిఫికేషన్ మనకు రంగారెడ్డి డిస్టిక్ నుంచి కూడా ఇంతకుముందు అయితే రావడం జరిగింది, మనం చూసాం. దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హైదరాబాద్ నుంచి కూడా వచ్చింది. సో సేమ్ దాంట్లో కూడా ఒకసారి మీకు ఈ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ కూడా దాంట్లో ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, మన ఛానల్ యొక్క వెబ్సైట్ అయితే మీకైతే ఉండడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలనుకుంటే మనం ఈ వెబ్సైట్ కనుక వెళ్తే ఈరోజు ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ అనేటువంటిది అప్డేట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ పేపర్ క్లిప్పింగ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా క్లియర్గా అయితే చూడవచ్చు. సో ఇంకా అదర్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మేనేజ్లో ఖాళీలు అంటూ, సో దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చేశాను. ఈ ఫుల్ నోటిఫికేషన్ అనేటువంటి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడండి. అండ్ SSC గురించి మీకు తెలుసు క్లియర్గా, ఇది కూడా మనం వీడియో చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ NIT అదేవిధంగా IIITలో మిగిలినటువంటి సీట్ల భర్తీ కౌన్సిలింగ్ అని చెప్పేసి మరొక అప్డేట్ చూడవచ్చు. సో మనకి ఈరోజు వచ్చినటువంటి అన్ని అప్డేట్స్ నేనైతే ఈ విధంగా మీకు ఒక డ్రైవ్ రూపంలో చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కింద నేను దానికి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇవన్నిటిని అయితే క్లియర్గా చదువుకోవచ్చు. సో చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనైతే చదవట్లేదు, కింద లింక్ ఉంటుంది. సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదవండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.